హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేట్ టు ఎంపవర్. ఈ వీడియోలో మనం కొన్ని పారాజంబుల్స్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్లోని అంటే CGL 2018 Tier 2 క్వశ్చన్స్ ఇవి. మనం ప్రీవియస్ వీడియోలో అంటే పారాజంబుల్స్ ఫస్ట్ వీడియోలో చాలా బేసిక్ రూల్స్ చూసాం. అంటే ఈ స్లైడ్లో చూపించినట్టు ఇంట్రడక్టరీ సెంటెన్స్ ఎలా ఉంటుంది, యూజువల్గా కనెక్టింగ్ సెంటెన్సెస్లో ఎలాంటి వర్డ్స్ ఉంటాయి, కంక్లూజన్ స్టేట్మెంట్స్లో ఎలాంటి వర్డ్స్ ఉంటాయి అని మనం డిస్కస్ చేసాము. అండ్ వై ఫస్ట్ ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలి అనేది కూడా పారాజంబుల్స్ ఫస్ట్ వీడియోలో చూసాం. సో ఇంట్రడక్టరీ సెంటెన్సెస్ యూజువల్గా ఎలా ఉంటాయి, ఇఫ్ ద పారాగ్రాఫ్ ఇస్ టాకింగ్ అబౌట్ అ పర్సన్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్, ఏదైనా అవనివ్వండి, ఫస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఆ ప్రాపర్ నౌన్ ఉంటుంది ఖచ్చితంగా పారాగ్రాఫ్లో, అండ్ అది ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్లోనే ఇలాంటిది ఒకటి చూసాము. గౌతమ్ బుద్ధ అటైన్డ్ ఎన్లైటన్మెంట్ అండర్ అ పీపుల్ ట్రీ. ఓకే, ఇక్కడ ప్రాపర్ నౌన్ ఏంటి? గౌతమ్ బుద్ధ. సో ప్రాపర్ నౌన్ ఉంది అంటే మోస్ట్ ప్రాబ్లీ అది పారాగ్రాఫ్ యొక్క ఫస్ట్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే, లైక్ ఇఫ్ ద స్టోరీ స్టార్ట్స్ లైక్ దిస్, ఇఫ్ ద పారాగ్రాఫ్ స్టార్ట్స్ లైక్ దిస్, లైక్ దేర్ లెఫ్ట్ అ మ్యాన్ అంటే ఎలా ఉంది? ఏ ప్లస్ కామన్ నౌన్, ఏ ప్లస్ మ్యాన్ అని ఉంది కదా, దేర్ లెఫ్ట్ అ మ్యాన్ అంటే ఏ ప్లస్ కామన్ నౌన్ ఉంది. సో మోస్ట్ ప్రాబ్లీ అది కూడా ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కనెక్టింగ్ సెంటెన్సెస్లో ఎలా ఉంటాయి? కనెక్టింగ్ సెంటెన్సెస్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ద వుమెన్ వాజ్ షాక్డ్ టు సీ హర్ సన్ దేర్ అన్నారంటే ఒక పర్టికులర్ లైన్లో ద ఉమెన్ అని ఎవరినో రిఫర్ చేస్తున్నాము అంటే ఉమెన్ని ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్మెంట్ వేరే ఉంది, అది ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. అండ్ దిస్ విల్ బి సెకండ్ ఆర్ థర్డ్ సెంటెన్స్ కదా. సో ద ప్లస్ కామన్ నౌన్ వస్తే దట్ విల్ నాట్ బి యువర్ ఫస్ట్ సెంటెన్స్. సిమిలర్లీ ఒక లైన్లో అన్ని ప్రొనౌన్సే ఉన్నాయి, లైక్ టేక్ దిస్ సెంటెన్స్, ఇట్ సజెస్ట్ దాట్ we should consume a diet with fruits and vegetables. It suggests అనుంది. ఏంటి ఇట్ అనేది దేనికి రిఫర్ చేస్తుంది తెలీదు. సో ఇలా అన్ని ప్రొనౌన్స్ ఉన్నాయంటే ఒక సెంటెన్స్లో, అండ్ అది కూడా అగైన్ దట్ విల్ నాట్ బి యువర్ ఫస్ట్ సెంటెన్స్ కదా, ఇట్ షుడ్ బి యువర్ సెకండ్ ఆర్ థర్డ్ సెంటెన్స్. అండ్ ఈ నెక్స్ట్ ఇలా ఇక్కడ మెన్షన్ చేసిన వర్డ్స్ లైక్ హౌ ఎవర్, ఆల్దో ఇలా ఉన్నాయంటే కూడా అది కనెక్టింగ్ సెంటెన్స్ అని, లైక్ సెకండ్ ఆర్ థర్డ్ సెంటెన్స్ అని. ఎందుకు? ఇక్కడ చూడండి వర్డ్స్ ఇన్ కాంట్రాస్ట్, ఇన్స్టెడ్, ఇన్ కంపారిజన్, ఇవన్నీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఏదో చెప్పి దానికి ఎక్స్టెన్షన్గా ఒక అడిషనల్ డీటెయిల్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, లేదంటే దానికి ఆపోజిట్గా ఇంకో స్టేట్మెంట్ చెప్తున్నప్పుడు ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తాం. డైరెక్ట్ ఒక పారాగ్రాఫ్ని ఇలాంటి వర్డ్స్తో స్టార్ట్ చేయం కదా మనం. అండ్ కంక్లూజివ్ స్టేట్మెంట్స్లో యూజువలీ హెన్స్, దేర్ ఫోర్, ఫైనలీ, టు సమ్ అప్ అంటే సమరైజ్ చేయడానికి లాస్ట్ సెంటెన్స్లో అంతా మళ్ళీ సమరైజ్ చేయడానికి టు సమ్ అప్ అని అంటాం. సో అది కంక్లూజన్ అంటే లాస్ట్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు. ఇలాంటి వర్డ్స్ ఉంటాయి లైక్ హెన్స్, దేర్ ఫోర్, ఇలాంటి వర్డ్స్ ఉంటే లాస్ట్ సెంటెన్స్ అయి ఉండొచ్చు. అలాని టు సమ్అప్ అని ఉన్నదే లాస్ట్ సెంటెన్స్ అనేదేమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు అది. దీస్ ఆర్ జస్ట్ ఇండికేటర్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్ అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ సాల్వింగ్ a few questions. See this question. Furthermore, make sure that, సో ఫర్దర్ మోర్ ఉంది, మనం ఏమనుకున్నాం ఫర్దర్ మోర్ ఇది కూడా లైక్ సెకండ్ అండ్ థర్డ్ సెంటెన్స్ అవ్వాలి. ఎందుకంటే ఫర్దర్ మోర్ అని ఇంకా ఎంఫసైజ్ ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పి దానికి అడిషనల్గా ఏం చేయాలి అని చెప్తాం ఫర్దర్ మోర్ అని ఇంట్రడ్యూస్ చేసామంటే. సో ఇది మన ఫస్ట్ సెంటెన్స్ కాదు, పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, దేనికి ఎగ్జాంపుల్? ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పి దానికి ఇది ఎగ్జాంపుల్, ఈ సెకండ్ సెంటెన్స్ అనేది ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది కూడా మన ఫస్ట్ సెంటెన్స్ కాదు, పక్కన పెట్టండి. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ఇట్ యాజ్ స్పెసిఫిక్ యాజ్ పాసిబుల్. మేక్ ఇట్ అన్నాడు, మేక్ వాట్? దేన్ని రిఫర్ చేస్తున్నావు ఇక్కడ ఇట్తో? అది ఇంకెక్కడో డిఫైన్ చేస్తారు.
ఆ సెంటెన్స్ మనం ఇప్పుడు చూడాలి. ఏంటది? వైల్ రైటింగ్. ఈ 3 ABC కూడా ఫస్ట్ సెంటెన్సెస్ కాదు అంటే ఆబ్వియస్లీ డి ఈజ్ ఆర్ ఫస్ట్ సెంటెన్స్ కదా. ఫస్ట్ సెంటెన్స్ దొరికింది. ఎందుకు ఫస్ట్ సెంటెన్స్ కోసం వెతుక్కోవాలి ఫస్ట్? ఎందుకంటే నువ్వు మొత్తం ఫ్రేమ్ చేసుకోవాలంటే పాయింట్ బై పాయింట్ ఫస్ట్ అసలు దేని గురించి అనేది ఫస్ట్ సెంటెన్స్ నుంచి మొదలు పెడతాం కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్లో. ఓకే, సో మన ఫస్ట్ సెంటెన్స్ దొరికింది. ఏంటది? వైల్ రైటింగ్ అ స్టోరీ ఆర్ అ నావెల్ ద సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంట్రడక్టరీ సెంటెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఏ సెంటెన్స్ రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు కదా, అంటే ఇంట్రడక్షన్ అయిపోయాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రెస్ట్ ఆఫ్ ద 3 సెంటెన్సెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే రావాలి కదా. మరి ఇంకేదో సెంటెన్స్ చెప్పి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అనం కదా, అప్పుడు అది సెకండ్ అవుతుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వదు కదా. సో ఆబ్వియస్లీ సి అనేది మన నెక్స్ట్ స్టేట్మెంట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ఇట్ యాజ్ స్పెసిఫిక్ యాజ్ పాసిబుల్. ఏంటి? సో ఇక్కడ ఇట్ అంటే ఏంటి? ఇప్పుడు సెట్టింగ్ అనమాట. ద సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. సో ఆ సెట్టింగ్ని యాజ్ స్పెసిఫిక్ యాజ్ పాసిబుల్ ఉంచాలి అని చెప్తున్నాడు సెకండ్ సెంటెన్స్లో. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? ఇంకా మిగిలినవి బి అండ్ ఏ. సెంటెన్స్ ఏ చూద్దాం. ఫర్దర్ మోర్ మేక్ ష్యూర్ దట్ యు గివ్ సమ్ వివిడ్ డీటెయిల్స్ ఆఫ్ సిటీ మేకింగ్ ఇట్ యాజ్ రియల్ యాజ్ యూ క్యాన్. ఇక్కడ ద సిటీ అన్నాడు. ద సిటీ అన్నాడు అంటే ఆల్రెడీ సిటీ గురించి ఎక్కడో మాట్లాడతాడు. అది ఫస్ట్ సెంటెన్స్ రావాలి, ఫస్ట్ ఇది రాకూడదు. సో లెట్స్ సీ ఇఫ్ బి ఇస్ ద అప్రోప్రియేట్ వన్ ఫర్ థర్డ్ సెంటెన్స్ అనమాట. ఆల్రెడీ డి సి అరేంజ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు బి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ బిగిన్స్ ఇన్ అ సిటీ గివ్ డీటెయిల్స్ అబౌట్ ద సిటీ. ఇది మన థర్డ్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్, ఫర్దర్ మోర్ మేక్ ష్యూర్ దట్ యు గివ్ సమ్ వివిడ్ డీటెయిల్స్ ఆఫ్ ద సిటీ మేకింగ్ ఇట్ యాజ్ రియల్ యాజ్ యూ క్యాన్. ద సిటీ అంటే ఇక్కడ బీలో ఆల్రెడీ ఏ సిటీ అని మెన్షన్ చేశాడు కదా, దాన్ని రిఫర్ చేస్తూ నెక్స్ట్ ఇక్కడ ద సిటీ అన్నాం అనమాట. సో ఫైనలీ ఆన్సర్ ఏంటి? ఇక్కడ మనం అసలు ఆప్షన్స్ కూడా చూడనక్కర్లేదు. ఆన్సర్ ఏంటి? వైల్ రైటింగ్ డి సి బి ఏ, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Therefore, I firmly believe that. Therefore ఎలాంటి సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం మనం? ఫస్ట్ స్లైడ్లో చూసాం కదా, ఏంటది? therefore అనేది కన్క్లూజివ్ స్టేట్మెంట్స్లో రావాలి. సో లాస్ట్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు ఇది, మోస్ట్ ప్రాబ్లీ ఏ అనేది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఆప్షన్స్ చూస్తే మీకు ఏ అనేది లాస్ట్ పొజిషన్లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, BDCA. సో మీరు అది ఒకసారి వెరిఫై చేసుకొని అది చదివి చూసుకొని ఒకసారి BDCA ఇస్ దట్ మేకింగ్ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అని చూసుకుంటే డైరెక్ట్ అది పెట్టేయచ్చు. ఇంకా సర్చింగ్ ఫర్ ఫస్ట్ సెంటెన్స్ ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కనెక్ట్ చేసుకొని అదంతా అక్కర్లేదు. సో ఆప్షన్స్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. therefore కంక్లూషన్ స్టేట్మెంట్ కాబట్టి ఏ అనేది లాస్ట్లో రావాలి కాబట్టి BDCA ఇస్ ద ఆన్సర్ అని ఒకసారి మీరు BDCA ఒకసారి చదివి చూసుకుంటే ఇస్ ఇట్ లుకింగ్ గుడ్ అని చూసుకుంటే ఆన్సర్ వచ్చేసింది అంతే. ఓకే, బట్ స్టిల్ లైన్ బై లైన్ మళ్ళీ చూద్దాం. therefore I firmly believe అది కంక్లూషన్ కాబట్టి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్, I believe that India as a country needs the happiness curriculum. ఓకే, ఇక్కడ ఇండియా ప్రాపర్ నౌన్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మేబీ ఇది ఫస్ట్ సెంటెన్స్ అయి ఉండొచ్చు. మిగిలిన ఏమైనా ఫస్ట్ సెంటెన్స్కి ఎలిజిబుల్ అవుతాయా లేదా కూడా చూద్దాము. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఇండియాని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇదే అయి ఉండొచ్చు. బి అనేది ఫస్ట్ సెంటెన్స్ అయి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్, దే ఆర్ అ డిజెక్టెడ్ లాట్. ఎవరు? హూ ఆర్ ద డిజెక్టెడ్ లాట్? దే అని ఎవరిని రిఫర్ చేస్తున్నాం? సో ఇది ఫస్ట్ సెంటెన్స్ కాదు, సి అనేది ఫస్ట్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ సెంటెన్స్, ఇట్ ఈస్ రియలీ నీడెడ్ ఫర్ ద యంగర్ జనరేషన్. ఇట్ ఈస్ రియలీ నీడెడ్ అంటే ఏంటి? రియలీ నీడెడ్ ఐట్ని కూడా వేరే దగ్గర రిఫర్ చేశారు. సో ఇవేవి ఫస్ట్ సెంటెన్సెస్ కాదు. సో మన ఫస్ట్ సెంటెన్స్ అనేది బి. ఐ బిలీవ్ దట్ ఇండియా యాజ్ అ కంట్రీ నీడ్స్ ద హ్యాపీనెస్ కరికులం. నెక్స్ట్, ఇట్ ఈస్ రియలీ నీడెడ్ ఫర్ ద యంగర్ జనరేషన్. ఇక్కడ ఇట్ అని హ్యాపీనెస్ కరికులంని రిఫర్ చేస్తున్నాం కాబట్టి డి అనేది సెకండ్ సెంటెన్స్ అవ్వాలి. నెక్స్ట్, ఫర్ ద యంగర్ జనరేషన్.
ఈ యంగర్ జనరేషన్ని నెక్స్ట్ సెంటెన్స్లో దే ఆర్ అ డిజెక్టెడ్ లాట్ అని రిఫర్ చేశాడు అనమాట. సో నెక్స్ట్ సెంటెన్స్ అనేది సి. ఫైనలీ ఇంకా మిగిలిన సెంటెన్స్ ఏ, అండ్ అదే కంక్లూజన్ స్టేట్మెంట్ కూడా మనం అనుకున్నట్టు. సో BDCA ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ సెంటెన్స్ని పట్టుకున్నాం, తర్వాత ఈ దే అని సెకండ్ సెంటెన్స్ ఆబ్వియస్గా ఏ అవ్వదు, సిడిలో ఏదో ఒకటి అవ్వాలి. కానీ సిలో దే అని రిఫర్ చేశాడు. దేన్ని రిఫర్ చేశాడు, ఇక్కడ దే అని అనడానికి ఆప్షన్ బిలో ఏం లేదు. సో సి అనేది పక్కన పెట్టుకున్నాం. డి ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్ అన్నాడు కాబట్టి అదే సెకండ్ సెంటెన్స్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ దానికి దీనికి కూడా కనెక్షన్ బాగానే కుదిరింది. ఏంటంటే ఫర్ ద యంగర్ జనరేషన్ అన్నాడు, ఆ నెక్స్ట్ సెంటెన్స్లోనే దే అని యంగర్ జనరేషన్ని రిఫర్ చేశాడు కాబట్టి ఓకే, నైస్. BDCA ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ ఇలాగా మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ చదువుకొని అలా చూడకూడదు అనమాట. డైరెక్ట్ చూడండి, మీకు ప్రాపర్ నౌన్ ఏం కనిపిస్తుంది ఇక్కడ, డైరెక్ట్గా గౌతమ్ బుద్ధ కనిపిస్తుంది ప్రాపర్ నౌన్. దట్ షుడ్ బి అ ఫస్ట్ సెంటెన్స్. మోస్ట్లీ ఒక ప్రాపర్ నౌన్ అంటే ఇక్కడ మీరు శ్రీలంక కూడా ప్రాపర్ నౌనే కదా అనొచ్చు. బట్ శ్రీలంక సెంటెన్స్ ఎలా స్టార్ట్ అయిందో చూసారు కదా, బట్ అ స్ప్రిగ్ వాజ్ టేకెన్. బట్ ఎందుకు వచ్చింది ఫస్ట్ బట్తో ఎందుకు స్టార్ట్ అవుతుంది సెంటెన్స్? సో ఏ కాదు. అండ్ BC చూడండి, ద ఒరిజినల్ ట్రీ, ద విచ్ ట్రీ, అది బి కూడా కాదు. దాట్ స్ప్రిగ్, ఏ స్ప్రిగ్, అది కూడా ఫస్ట్ సెంటెన్స్ కాదు. సో డైరెక్ట్లీ డీకి వెళ్ళిపోయి గౌతమ్ బుద్ధ, ఇది మన ఫస్ట్ సెంటెన్స్ కాబట్టి దీని నుండి కనెక్ట్ చేసుకోవాలి మిగిలిన సెంటెన్సెస్ అన్నీ కూడా. ఓకే, గౌతమ్ బుద్ధ అటైన్డ్ ఎన్లైటన్మెంట్ అండర్ అ పీపుల్ ట్రీ ఇన్ బోధ్ గయా ఇన్ బీహార్. ఓకే, వెరీ గుడ్. మనందరికీ తెలుసు ఇది. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఒక ట్రీ గురించి చెప్పాడు. సో నెక్స్ట్ సెంటెన్స్లో మోస్ట్లీ ఈ ట్రీ గురించి ఉండాలన్నమాట. ద ఒరిజినల్ ట్రీ ఈజ్ నో లాంగర్ దేర్. ఇక్కడ ఆ పీపుల్ ట్రీ అన్నాడు కదా, నెక్స్ట్ సెంటెన్స్లో ఇమీడియట్గా ఈ ట్రీ గురించి ఖచ్చితంగా మాట్లాడతాడు అనమాట. ద ఒరిజినల్ ట్రీ అని అన్నాడు కదా, అలా కాకపోయినా ఇప్పుడు ద ఒరిజినల్ ట్రీ తీసుకున్నాను అనుకోండి, ఈ ద ఒరిజినల్ ట్రీ, ద ట్రీ అన్నప్పుడు దాని ఇమీడియట్ ప్రీవియస్ సెంటెన్స్లోనే ఆ ట్రీని మెన్షన్ చేసి ఉండాలి. సో డి తర్వాత ఖచ్చితంగా బి రావాలి. ద ఒరిజినల్ ట్రీ ఇస్ నో లాంగర్ దేర్. తర్వాత సి వచ్చే ఛాన్స్ ఉందా? అంటే స్ప్రిగ్ గురించి అసలు ఇప్పటి వరకు మనం మాట్లాడుకోలేదు. డి తర్వాత బి, డిలోని స్ప్రిగ్ గురించి ఏం లేదు, బిలోని స్ప్రిగ్ గురించి ఏం లేదు. సో బి తర్వాత ఏ ఉండాలి. ఎందుకు? ఫస్ట్ స్ప్రిగ్ అని మెన్షన్ చేశాక అప్పుడు సి రావాలి. ఓకే, సో బట్ అ స్ప్రిగ్ వాజ్ టేకెన్ అండ్ ప్లాంటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద హిల్స్ ఆఫ్ శ్రీలంక అని చెప్పి ఆ స్ప్రిగ్ గురించి, మళ్ళీ ఆ పర్టికులర్ స్ప్రిగ్ గురించి సెంటెన్స్ సిలో డిస్కస్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఆన్సర్ ఏంటి? డి. అండ్ దెన్ ఇక్కడ ఏ ట్రీ అన్నాడు, ఆ ట్రీ గురించి చెప్తున్నాడు, ద ఒరిజినల్ ట్రీ అని చెప్పి. బి సెకండ్ సెంటెన్స్. తర్వాత బట్ అ స్ప్రిగ్, థర్డ్ సెంటెన్స్ దాట్ స్ప్రిగ్ అని ఆ స్ప్రిగ్ ఆప్షన్ ఏలో మెన్షన్ చేసిన స్ప్రిగ్ గురించి ఆప్షన్ సిలో చెప్తున్నాడు. సో DBAC ఇస్ ద ఆన్సర్. అసలు ఆ పారాజంబుల్స్ మీకు క్వశ్చన్ పేపర్లో ఎక్కడైనా మధ్యలో వచ్చిందంటే అది మీకు ఒక చిన్న బ్రేక్ లాగా, ఒక రిసెస్ లాగా ఫీల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే సి హౌ నైస్ దిస్ స్టోరీ ఈస్. స్టోరీ అంటే స్టోరీ కాదు, బట్ సంథింగ్ దట్ యూ డోంట్ నో. ఇంకన్నా కూడా మంచి ఒక 4 లైన్స్లో ఒక చిన్న స్టోరీస్ ఇస్తూ ఉంటాడు చాలా పారాగ్రాఫ్స్లో. సో సాల్వింగ్ పారాజంబుల్స్ ఈజ్ ఆల్సో ఫన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సీ దిస్. ఇలా ఒక గ్లాన్స్ ఇవ్వగానే యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫస్ట్ సెంటెన్స్. ఇక్కడ కూడా ఫస్ట్ ఏలో దే ఉంది, దే ప్రొనౌన్ ఉంది. సో ఎవరిని రిఫర్ చేస్తున్నారో మనకి తెలీదు. సో ఏ అనేది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఆప్షన్ బి ఫైనలీ అనేది కంక్లూషన్లో రావాలి. సో ఇది కూడా పక్కన పెట్టండి. అండ్ ఆప్షన్ సి దే, మళ్ళీ దే అనేది మళ్ళీ ఎవరినో రిఫర్ చేస్తున్నాం, వాళ్ళు ఎవరు అనేది మనం ఇప్పుడు పట్టుకోవాలి. అది ఆప్షన్ డిలో ఉంది. మినిమలిస్ట్ బిలీవ్ దాట్ క్లటర్ కాజెస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వేస్ట్ ద ప్రెషియస్ స్పేస్. ఇది మన ఫస్ట్ సెంటెన్స్. ఆప్షన్ డి ఈజ్ ఆర్ ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ ఏమేమి ఉండొచ్చు? బి పక్కన పెట్టేసాం కదా, అది కంక్లూజన్ స్టేట్మెంట్ కాబట్టి. అగైన్
ఇక్కడ కూడా బి ఫైనల్ లాస్ట్ సెంటెన్స్ అని మనకు తెలిసింది కదా, దాంతో రెండో ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ రెండు ఆప్షన్స్ ఏంటంటి 3 and 4. ఇప్పుడు మనకి డిఏ ఫస్ట్ ఆప్షన్ అని కూడా మనకు తెలిసింది. సో ఆప్షన్ 3 పక్కా అని మనం ఇంకా మొత్తం కంప్లీట్ పారాగ్రాఫ్ చదవకముందే మనకు తెలిసిపోయింది. సో అంటే బ్యాక్ నుండి ఫ్రంట్కి రండి, అంటే ఆప్షన్ చూసి క్వశ్చన్కి రండి. జస్ట్ రీడ్ అవుట్ డిఏసిబి. ఒకసారి డిఏసిబి ఎలా ఉందో చూద్దాం. మినిమలిస్ట్ బిలీవ్ దాట్ క్లటర్ కాజెస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వేస్ట్ ప్రెషియస్ స్పేస్. ఓకే, నెక్స్ట్ ఏ, దే ఆల్సో బిలీవ్ దాట్. ఓకే, ఇక్కడ చూడండి మినిమలిస్ట్ బిలీవ్ ఉంది అండ్ దే ఆల్సో బిలీవ్. ఇన్ అడిషన్ దే ఆల్సో అని చెప్తున్నారు. డిఏ పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయ్యాయి. They also believe that one must not hold on to things if one doesn't use them and love them anymore. Nice. Next, C, they further. ఓకే, ఇంకా ఇప్పుడు డీలో ఒక పాయింట్ చెప్పాడు, దానికి అడిషనల్గా ఏలో ఇంకో పాయింట్ చెప్పాడు, ఇంకా సిలో దానికి ఇంకొకటి అడిషనల్గా చెప్తున్నాడు కాబట్టి ఫర్దర్ అనే వర్డ్ యూస్ చేశాడు ఇక్కడ. దే ఫర్దర్ అడ్వైస్ దాట్ one can break cluttering by first checking if the things one wishes to give away are still usable and valuable. Perfect sense idi. And మిగిలిన లాస్ట్ సెంటెన్స్, ఫైనలీ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా టు గివ్ ద థింగ్స్ టు సమ్మన్ హూ క్యాన్ అండ్ విల్ యూస్ దెమ్. See, even without reading all the sentences, you found out the answer. ఎలా? Just by identifying the first and last sentence keywords. మనం ఆల్రెడీ చూసాం, ఈ నౌన్ అనేది ఏదైతే దేని గురించి అయితే పారాగ్రాఫ్ ఉందో దాన్ని ఎక్కడైతే ఇంట్రొడ్యూస్ చేసామో అది ఫస్ట్ సెంటెన్స్ డి అని తెలిసింది మనకి. అండ్ ఫైనలీ లాస్ట్ సెంటెన్స్లో కంక్లూషన్ సెంటెన్స్లో ఉండాలని తెలిసింది కాబట్టి థర్డ్ ఆప్షన్ అని డైరెక్ట్గా చెప్పేసాం వితౌట్ రీడింగ్ ఆల్ ది సెంటెన్సెస్. దాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కీవర్డ్స్. సో ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ లైక్ దిస్ సో దాట్ మీకు మీరే రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు అనమాట నెక్స్ట్ టైమ్. సో ఏంటి, ఒక టూ క్వశ్చన్స్ చేసరికి మనకి ఏమర్థం అవుతుంది, ఫస్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయగానే ఆన్సర్ ఆప్షన్స్లో అదొక్కటే ఉంది అని తెలిసింది కదా. అలాగే మీరు ఇంకా సింపుల్ మెథడ్స్ ఏమైనా మీకు మీరే ఫ్రేమ్ చేసుకోగలుగుతారు. సో ప్రాక్టీస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ యూ క్యాన్. అండ్ యా, నాకు వచ్చేసింది నేను పర్ఫెక్షనిస్ట్ అయిపోయాను పారాజంబుల్స్ అనే వరకు. మంచిగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏ టాపిక్ అయినా కూడా అంతే. అండ్ ఎస్, ఈ క్వశ్చన్స్ రిలేటివ్లీ ఈజియర్గానే ఉన్నాయి, బట్ సిమిలర్ ప్రాసెస్ ఫాలో అయ్యి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్కైనా అప్లై చేయొచ్చు. అదర్వైజ్ అగైన్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయినా కూడా ఇంకా ఎలాంటి రూల్స్ అప్లై చేసుకోవచ్చు అని మీకే అర్థం అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. And if you wouldn't see the first video of Parajumbles, please do watch that. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ హెట్ థమ్స్ అప్. అండ్ ఇంగ్లీష్లో ఆర్ ఆప్టిట్యూడ్లో ఆర్ రీజనింగ్లో ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేద్దామంటే ప్లీజ్ డూ కమెంట్ and do subscribe to our channel Educate to Empower. Thank you.